బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలయ్య అభిమానులకు బిగ్ షాక్ తగులుతోంది. అఖండ 2 రిలీజ్ ని ఇంకా కష్టాలు మాత్రం వేయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్ కు ముందుకు రావట్లేదు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ని తెరమీద తీసుకురావడం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీరుతో రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సినిమా పెద్దలు కీలక భేటీ జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అఖండ 2కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బాలయ్య అభిమానులకు షాక్ మీద షాక్ తగులుతోంది. అఖండ 2 రిలీజ్ని, మరి ముఖ్యంగా ఆ రిలీజ్ కష్టాలు ఇంకా వేయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ పై అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్కు ముందుకు రాలేదు ఎగ్జిబిటర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తీరుతో రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సినీ పెద్దలు కీలక భేటీ నిర్వహించబోతున్నారు. అప్డేట్స్ చేసుకున్నాం. ప్రస్తుతం ఆ భేటీ ఎంతవరకు వచ్చింది, ఎన్ని గంటలకు జరగబోతోంది, ఇన్ఫాక్ట్ ఆ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లతో సినీ పెద్దల కీలక భేటీ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్కి సిద్ధమవుతోంది మూవీ టీం? సచిన్, అఖండ రిలీజ్ అయితే ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. ఏ రోజు రిలీజ్ అవుతుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అలాగే కొంతమంది ఎగ్జిబిటర్లు కూడా ఈ చిత్ర నిర్మాతలతోటి అలాగే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది పెద్దలతోటి చర్చలు అయితే జరుపుతున్నారు. ఎప్పుడు విడుదల చేయాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 12న విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. అలాగే డిసెంబర్ 19 అవతార్ ఉంది కాబట్టి 12 కరెక్ట్ కాదు అని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. కొంతమంది డిసెంబర్ 25 అంటున్నారు. 25ని చాలా మంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే తమిళనాడు, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో సినిమాలు 25వ తారీఖు రిలీజ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వద్దు అనే వర్షన్ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది. అలాగే ఆ బాలీవుడ్ లో కూడా కొంత అవతారికి స్కోప్ ఉంటుంది కాబట్టి 25 కరెక్ట్ కాదు అనేది కూడా అక్కడ కూడా మాట వినిపిస్తుంది. సో ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక డేట్ చెప్తే మరొక ఏరియా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఓవర్సీస్ వాళ్ళు కావచ్చు మరొక డేట్ చెప్తున్నారు. దాంతోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అలాగే సంక్రాంతికి వస్తే బాగుంటుందని కూడా కొంతమంది సూచన చేశారు. కానీ సంక్రాంతికి రావాలి అంటే ఈ సినిమా బిజినెస్ డబ్బులన్నీ బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల దగ్గర సంక్రాంతి సినిమాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఆ సంక్రాంతి సినిమా పోటీ రేసులో ఆల్రెడీ ప్రభాస్, చిరంజీవి ఇద్దరు ఉన్నారు కాబట్టి మూడో సినిమాని కూడా అక్కడ పోటీకి నిలపడం కరెక్ట్ కాదు అని చిత్ర పరిశ్రమలోని చాలా మంది సీనియర్స్ కావచ్చు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి దానిపై అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా వాళ్ళ దగ్గర గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రిలీజ్ డేట్ ఒకటి అనుకున్న తర్వాత అది వాళ్ళకి చెప్పి మళ్ళా ఓటీటీ వాళ్ళు చేయడానికి కొంత గ్యాప్ కావాలి కాబట్టి ఆ గ్యాప్ ను కూడా మళ్ళా వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా రేపు ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంది, ఒక నిర్ణయానికి వచ్చి సరికొత్త డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సచిన్, ఓకే, అంటే ఈ మీటింగ్ కి సంబంధించి రోజు కొలుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే రేపు కూడా కంటిన్యూ అవ్వచ్చా? ఇంకా రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వచ్చారు. అలాగే రాని వాళ్ళు ఇప్పుడు ఓవర్సీస్ వాళ్ళతోటి ఫోన్ లైన్ లో మాట్లాడాలి. అలాగే అదర్ స్టేట్స్ నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తోటి కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి వాళ్ళతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రవిచంద్ర ప్లే చేయడానికి స్కోప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అందరి ఆమోదయోగ్యమైన డేట్ కోసమే చిత్ర పరిశ్రమలోని సీనియర్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి ఈ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తారు. రవిచంద్ర, అంటే ప్రస్తుతం మూవీ డేట్ విషయంలో 1-2 కారణాలు వినిపిస్తున్న క్రమం అయితే కనిపిస్తోంది. సో సంక్రాంతికి వరడి వరకు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే అంతకు ముందు దించుతామన్న ప్లాన్లో ఉన్నారా? ఇంకా చెప్పంటే డిసెంబర్ 12th అనేది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. దీనికి బలం చేకూర్చేలా ఎటువంటి అడుగులు పడుతున్నాయి? సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ చిరంజీవి సినిమా ఉంది, ప్రభాస్ రాజా సాబ్ ఉంది. ఇవన్నీ ముందు నుంచి కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు థియేటర్స్ కూడా
లోపాయికారిగా మాట్లాడుకున్నారు, కన్ఫర్మ్ చేసుకున్నారు ఎన్ని వందల వేల థియేటర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలి అనేది వరల్డ్ వైడ్ గా. సో ఈ టైంలో ఈ సినిమాని అదే పండక్కి తీసుకొచ్చి మరలా అక్కడ క్లమ్జీ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న శంకర్ వరప్రసాద్ సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్లు. సో ఇక్కడ ఈ సినిమాకి ఆల్రెడీ డబ్బులు పే చేస్తున్నారు, దాదాపుగా 100-120 కోట్ల వరకు పే చేస్తున్నారు. ఈ డబ్బులు బ్లాక్ అయిపోతాయి. ఈ ఎఫెక్ట్ ఆ సినిమాల బిజినెస్ మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీ వద్దు, ఈ సినిమాని ఈ నెలలోనే రిలీజ్ చేసేద్దాం అనే వాదన అయితే బలంగా ఉంది. ఓకే, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వ్యూవర్స్ నుంచి కూడా కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు, ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎప్పటికైనా రిలీజ్ అయితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం కాల్ చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతోంది. 04069316611 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ డేట్ని ప్రకటిస్తే బాగుంటుంది అండ్ ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ టైం కావాలనుకుంటున్నారు, ఎప్పుడు అనుకుంటున్నారు, ఏ విధంగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే సంక్రాంతి బరిలో ఇప్పటికే యాజ్ రవిచంద్ర సెడ్ ఇప్పటికే ప్రభాస్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు సినిమాలు ఇటు సంక్రాంతి బరిలో ఉన్నాయి. కాబట్టి ఆ బరిని, ఆ పోటీని అఫ్కోర్స్ గతంలో కూడా బాలయ్య సంక్రాంతి బరిలో దిగిన సందర్భాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకసారి బాలయ్య ఎంట్రీ ఇస్తే కనుక ఆ పిక్చర్ మారిపోతుందనే ఒక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి డిస్కషన్ ఉంది కాబట్టి నిజంగా బాలయ్య ఎంట్రీ ఇస్తారా, లేకపోతే అంతకు ముందే దిగే అవకాశం ఉంటుంది? 25th అనే పేరు వినిపిస్తోంది, 12th అనే మాట వినిపిస్తోంది, నెలాఖరి కంటే మళ్ళీ ఇంకొక మాట వినిపిస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి ఒకసారి మీరు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 04069316611 04069316622 ఈ నెంబర్లోకి కాల్ చేయొచ్చు. నేను మా ప్రతినిధి రవిచంద్రతో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నాను. రవిచంద్ర, ఎవరు కీలకంగా ఇప్పుడు డిస్కషన్ జరుపుతున్న పరిస్థితి? ఎందుకంటే బాలకృష్ణ గత కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్ సినిమా రిలీజ్కి సంబంధించి ఆ తేదీని ఆయనే ఖరారు చేశారు, ఆయనే ముహూర్తం పెట్టారు అనే ఒక చర్చ కూడా జరిగింది సోషల్ మీడియా వేదికగా, కాస్త బయట కూడా. సో ఇప్పుడు కూడా ఎటువంటి సినారియో ఉందా, లేకపోతే ఆ డేట్ కోసం, టైం కోసం చూస్తున్నారా? ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది మూవీ టీం? సచిన్, ప్రస్తుతానికైతే అసలు ఈ సమస్య నుంచి సినిమాని బయట వేయటం ఎలాగా, ఏ రోజైనా ఒక రోజు థర్స్డే కానీ ఫ్రైడే కానీ సినిమాని రిలీజ్ చేయాలి అన్న ఏకాభిప్రాయంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇకను ముహూర్తాల గురించి, డేట్లు వాటి గురించి ఆలోచించే టైం ఇది కాదు అనేది అందరూ కూడా అనుకుంటున్నమాట. ప్రస్తుతానికి అసలు ఈ ఆర్థిక సమస్య నుంచి, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సినిమా బయటపడటం, అలాగే థియేటర్లో ప్లే అవటం అనేది ముఖ్యం. కాబట్టి ఆల్రెడీ ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు దాదాపుగా 150 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అదంతా కూడా ఒక నెల వెనక్కపోతే అదంతా బ్లాక్ అయిపోతుంది, ఇండస్ట్రీకి చాలా నష్టమవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా విడుదల ఆగిపోయిన 2-3 రోజులకు థియేటర్ల వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు